ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, పెద్దపల్లి మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ గెలుపొందింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. అంటే ఏ అంశాలు కాంగ్రెస్ కి కలిసి వచ్చాయి? అప్డేట్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, అరుణ, మొత్తంగా అంటే మున్సిపల్ ఎన్నికల్లో మనం చూస్తున్నాము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక రెండు మున్సిపల్ కార్పొరేషన్స్, కరీంనగర్తో పాటు అటు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్స్ లో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సింది. అయితే మున్సిపాలిటీల్లో 13 మున్సిపాలిటీల్లో ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై దాదాపు 5 మున్సిపాలిటీల్లో ఇప్పుడు కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే మంతని కైవసం చేసుకుంది, సుల్తానాబాద్ కైవసం చేసుకుంది. మరొక వైపు జగిత్యాల జిల్లాలో ధర్మపురి కూడా ఇప్పటికే కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మొత్తంగా కాంగ్రెస్ ఆధిక్యం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వెలువడ్డ ఫలితాల్లో కనిపిస్తుంది. మరొక వైపు మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సింది. అది మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు మనం చూస్తే అటు పెద్దపల్లిలో కూడా 36 వార్డుల్లో ఇప్పటికే దాదాపు 16 వార్డుల్లో కాంగ్రెస్ పైచేయి ఉంది. మనకు ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్లలో ఆధిక్యం కల్పిస్తుంది. ఇప్పటికే దాదాపు 12 వార్డుల్లో దూసుకుపోతుంది. మొత్తంగా అక్కడ మొత్తం 39 వార్డుల్లో ఇప్పటికీ బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ కు వస్తుందన్న ఆశాభావం ఆ కార్యకర్తల్లో అక్కడ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. మొత్తంగా అటు వేములవాడతో పాటుగా కొరుట్లలో కూడా కొంత బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా అంటే ఇవాళ ఈ రెండు మెయిన్ మున్సిపల్ కార్పొరేషన్స్ లో ఎలాంటి ఫలితాలు ఉంటాయనే ఒక ఉత్కంఠ, ఆసక్తికరమైన వాతావరణము, క్యూరియాసిటీ కనిపిస్తుంది. ఒక హడావిడి, ఒక సందడి, కోలాహలం మనకు కనిపిస్తుంది. అరుణ, రైట్ రమణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్లో ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మధిర, మరిపెడ, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపొందింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే హవా కనిపించింది. అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, అరుణ, ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. మొత్తం 7 మున్సిపాలిటీలో కార్పొరేషన్ సంబంధించి మాత్రం ఇప్పుడు 7 మున్సిపాలిటీ సంబంధించి వాటి కౌంటింగ్ సంబంధించి కొనసాగుతుంది. కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి మాత్రం కొంత ఆలస్యంగా ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనకున్న రిజల్ట్ ప్రకారం 7 మున్సిపాలిటీల్లో మధిర మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మధిర మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం చూసుకుంటే 22 వార్డులలో కాంగ్రెస్ పార్టీ 16 వార్డులకు సంబంధించి గెలుపొందింది. మరో 3 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సంబంధించి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీ ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్ వన్ సైడ్ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ ఏమాత్రం ప్రభావం చూపని పరిస్థితి కనిపించింది. అదేవిధంగా మరో వైరా మున్సిపాలిటీ సంబంధించి చూస్తే వైరా మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డుల గాను కాంగ్రెస్ పార్టీ 11 వార్డులు గెలుచుకొని కూడా వైరా మున్సిపల్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. వైరా మున్సిపాలిటీ సంబంధించి కూడా ఇక్కడ బట్టి విక్రమార్క ప్రచారం అన్ని తానే సంబంధించి చూసుకున్నారు. ఇక్కడ కూడా వైరా మున్సిపాలిటీ కాంగ్రెస్ గెలుపొందడం కూడా చాలా కీలకంగా వ్యవహరించిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కల్లూరు మున్సిపాలిటీ సంబంధించి మాత్రం 20 వార్డుల కానీ ప్రస్తుతం కాంగ్రెస్ 7 వార్డులకు సంబంధించి గెలుపొందింది. మరో రెండు వార్డులలో బీఆర్ఎస్ గెలుపొందగా 4 వార్డులలో కూడా కాంగ్రెస్ ఆధిక్యత సంబంధించి చూపిస్తుంది. అదేవిధంగా సత్తుపల్లి మున్సిపాలిటీ సంబంధించి 23 వార్డులు, మొత్తం 23 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ సంబంధించి 4 వార్డులు గెలుపొందగా బీఆర్ఎస్ సంబంధించి 1 వార్డు గెలుపొందింది. ఇక అశ్వారావుపేట
మున్సిపాలిటీ కౌంటింగ్ పూర్తయింది. ఇక్కడ మొత్తం 22 సంబంధించిన వార్డులు కానీ కాంగ్రెస్ 17 సంబంధించిన వార్డులో గెలుపొందగా బీఆర్ఎస్ 2 వార్డులో గెలుపొందింది. ఇండిపెండెంట్లు కూడా మరో 2 వార్డులలో సంబంధించి గెలుపొందిన పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం అశ్వరాపేట మున్సిపాలిటీ సంబంధించి కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఆధిక్యత సంబంధించి చూపించిందని చెప్పాలి. ఇక్కడ కూడా అశ్వరాపేట మున్సిపాలిటీ సంబంధించి మాత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడ అన్ని తానే ఉండి కూడా ప్రచారం సంబంధించి నిర్వహించారు. ఇక్కడ అశ్వరాపేట మున్సిపాలిటీ కైవసం చేసుకోవడంలో చాలా కీలకంగా వివరించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇల్లందు మున్సిపాలిటీ సంబంధిస్తే మొత్తం టోటల్ ఇప్పటివరకు కాంగ్రెస్ సంబంధించి 14 వార్డులలో సంబంధించి పూర్తి స్థాయి మెజార్టీ సంబంధించి గెలుపొందింది. మరో 3 వార్డులలో కూడా ఆధిక్యత సంబంధించి ఉంది. ఇల్లందు మున్సిపల్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ సంబంధించి కైవసం చేసుకుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థిపై కూడా ట్రాన్స్జెండర్ గెలుపడం మాత్రం ఇక్కడ కొంత విశేషం అని చెప్పాలి. ఇక్కడ చాలా టఫ్ నడిచింది. కాంగ్రెస్ సంబంధించిన చైర్మన్ అభ్యర్థిపై ట్రాన్స్జెండర్ గట్టి పోటీ ఇచ్చి గెలుపొందడం మాత్రం ఇక్కడ కొంత స్పెషల్గా అంటే జిల్లాలో కొంత ఇది కీలకంగా మనం భావించవచ్చు. మరో విధంగా ఏదులాపురం మున్సిపాలిటీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ మొత్తం 32 వార్డుల్లో ఒకటి ఏకగ్రీవం కాగా 31 వార్డులకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 13 వార్డులలో కాంగ్రెస్ సంబంధించి గెలుపొందింది. మరో 3 వార్డులలో ఆధిక్యత ఉండగా సిపిఎం 2 వార్డులలో గెలుపొందగా ఇండిపెండెంట్ 1 వార్డులో గెలుపొందింది. అంటే ఓవరాల్గా మాత్రం చూస్తే కాంగ్రెస్ స్పష్టమైన మొత్తం మెజార్టీ సంబంధించిన స్థానాలకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపొందింది. ప్రస్తుతం ఇంకా మూడు సంబంధించిన మున్సిపాలిటీల్లో మాత్రం కౌంటింగ్ సంబంధించి జరుగుతుంది. ఇది కల్లూరు, సత్తుపల్లి, ఏదులాపురం ఈ 3 స్థానాల్లో కూడా కాంగ్రెస్ సంబంధించి ఆధిక్యత సంబంధించి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం 7 స్థానాలు పూర్తి కాంగ్రెసే కైవసం చేసుకునే అవకాశం ఉంది. కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి మాత్రం ఇది కొంత ఆలస్యమయ్యే సాయంత్రం 4 వరకు ఉంది. ఎందుకంటే ఇది చాలా టఫ్ ఉంది కొత్తగూడెం కార్పొరేషన్. ఇక్కడ సిపిఐ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంబంధించి కూడా ఇక్కడ సిపిఐ సంబంధించి అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ ఉమ్మడి కలిసి పోటీ చేసింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం సిపిఐ విడిగా పోటీ చేసిన నేపథ్యంలో ఇక్కడ కొంత ఫలితాలు కొంత ఉత్కంఠ రేపుతుంది. మొత్తం కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి 60 డివిజన్లకు సంబంధించి ఉన్నాయి. ఈ 60 డివిజన్లో పూర్తి స్థాయిలో సిపిఐ సంబంధించిన అభ్యర్థులు బరిలో నిలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులు బరిలో నిలిపిన నేపథ్యంలో ఈ కొంత సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ కొంత 10 స్థానాల లోపు వాళ్ళకు గెలిచే అవకాశం ఉందని సమాచారం వస్తున్నా. బీఆర్ఎస్ ప్రభావం మాత్రం కొత్తగూడెం కార్పొరేషన్లో ఏమాత్రం ఉండే అవకాశం లేదు. సిపిఐ కాంగ్రెస్ ఈ 2 టఫ్ సంబంధించి ఉండేది. అయితే మొత్తం 3 డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 3 మంత్రులు ఉన్న నేపథ్యంలో ఏమాత్రం మున్సిపల్ ఎన్నికల్లో తేడా వచ్చినా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందన్న ఉద్దేశంతోనే మంత్రులు కొంత సీరియస్గా తీసుకొని ఎన్నికల ప్రచారం సంబంధించి నిర్వహించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొత్తం 5 మున్సిపాలిటీలతో పాటుగా కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించిన బాధ్యత తీసుకోగా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మదిర వైరా ఈ 2 సంబంధించిన మున్సిపాలిటీలు కూడా అన్ని బాధ్యతలు తీసుకున్నారు. దాని తగ్గట్లే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా చాలా వ్యూహాత్మకంగా వచ్చి గెలుపు గుర్రాలు అంటే గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకు మాత్రమే టికెట్ ఇచ్చారు. అటు బీఆర్ఎస్ కూడా గట్టి అంటే ప్రచారం నిర్వహించినా కానీ ఫలితాలు మాత్రం చూస్తే మాత్రం వారికి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కనీసం పోటీ సంబంధించి దాదాపుగా మనం ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్ ప్రకారం చూస్తే ఎక్కడ 7 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఎక్కడ కనీసం ప్రభావం సంబంధించి చూపలేదు. మదిరలో పూర్తి స్థాయిలో అక్కడ చేతులు ఎత్తేసింది. వైరాలో కూడా బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. ఇల్లందు మున్సిపాలిటీలో కూడా పూర్తి స్థాయిలో చేతులు ఎత్తాయిగా అశ్వరాపేట మున్సిపాలిటీలో కూడా పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసింది. ఎక్కడ ఏ మున్సిపాలిటీలో కూడా కనీస ప్రభావం చూపలేదు. పూర్తిగా ఇక్కడ కాంగ్రెస్ సంబంధించి 1 మ్యాన్ షో ఉందని చెప్పాలి. పూర్తి స్థాయిలో అన్ని స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ మెజార్టీ సంబంధించి ఏమాత్రం అంటే మొదట ఏమనుకున్నారు కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ టఫ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో క్యాంపులకు సంబంధించి కల్లూరు కానీ సత్తుపల్లి కానీ వైరా ఈ 3 మున్సిపాలిటీ కొద్దిగా టఫ్ ఫైట్ ఉంటుందన్న ఉద్దేశంతో కూడా క్యాంపుకు తరలించే ఏర్పాట్లకు సంబంధించి కూడా చేసుకున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న ఫలితాలు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ని బట్టి చూస్తే మాత్రం ఈ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెసే పూర్తి స్థాయిలో మెజార్టీ గెలుపొందే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులే గెలుపొందడం జరిగింది. కేవలం సిపిఐ కొత్తగూడెంలో సిపిఐ కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. భద్రాచలంలో మాత్రం బీఆర్ఎస్ నుంచి తెల్ల వెంకటరావు గెలిచారు. ఆ తర్వాత అతను కూడా కాంగ్రెస్ సంబంధించి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం తెలంగాణలో అన్ని జిల్లాలకు సంబంధించి ఒకవైపు ఉంటాయి, ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు వేరుంటాయి. ఇక్కడ మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్ల తీర్పు కొద్దిగా విభిన్నంగా ఉంటుంది.
ఉంది. అసెంబ్లీ ఎన్నికలు చూసాం, పార్లమెంట్ ఎన్నికలు చూసాం. పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కొంత బీఆర్ఎస్ మద్దతుదారులు కొంత ప్రభావం చూపించారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఖచ్చితంగా ఆ ప్రభావం చూపిస్తుంది. 1-2 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుంది అనుకున్నా కానీ ఆ పరిస్థితి మాత్రం ఏం కనబడలేదు. మొత్తం 7 మున్సిపాలిటీల్లో మొత్తం కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఆధిక్యత సంబంధించి ఉండడే కాకుండా చాలా వరకు అంటే ఇప్పటికి 5 స్థానాలు గెలిచింది, మరో 2 స్థానాలకు సంబంధించి ఆధిక్యత ఉంది. కొత్తగూడెం కార్పొరేషన్ మాత్రం కొంత పూర్తి స్థాయి కౌంటింగ్ మూసేంత వరకు కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అరుణ. ఓకే మహేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.